హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు దివ్య బ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి బ్యూటిఫుల్ రఫుల్ లెహంగా ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియో. ప్రతి పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎక్కడన్నా స్కిప్ చేస్తే మళ్ళీ మీకు డౌట్ వచ్చేస్తుంది. వీడియోలో మెయిన్ పాయింట్ కటింగే. మనం ఫస్ట్ అయితే కటింగ్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను 3 శారీస్ అయితే తీసుకున్నాను. సేమ్ కలర్ సేమ్ డిజైన్. నేను ఈ శారీస్ మీషోలో తీసుకున్నాను. లింక్ కూడా నేను కమ్యూనిటీలో ఇచ్చాను, చెక్ చేయండి. 3 మీటర్స్ వచ్చేసి నేను పాలిస్టర్ లైనింగ్ తీసుకున్నాను అండ్ 1 మీటర్ కాటన్ లైనింగ్ తీసుకున్నాను. అది వచ్చేసి బ్లౌజ్ పీస్ కోసం. 3 మీటర్స్ వచ్చేసి లెహంగా కోసం. ఫస్ట్ అయితే 3 చీరలు తీసుకున్నాం కదా, 3 చీరల్లో 2 చీరలు అయితే పక్కన పెట్టేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకొక చీర అయితే ఉంది కదా, 2 చీరలు పక్కన పెట్టిన తర్వాత ఈ చీరతో అయితే ఫస్ట్ నేను కటింగ్ చూపిస్తాను. ఒక చీర అయితే తీసుకోండి. మనం శారీ ఫోల్డింగ్ ఎలా చేసుకుంటామో సేమ్ అలానే చేసుకోవాలి. అంటే ముందు మన ఈ ఎడ్జులు ఉంటాయి కదా, అవి క్రాసులు లేకుండా నీట్గా అయితే కరెక్ట్గా స్ట్రైట్గా వచ్చేటట్టు అయితే కట్ చేసుకోవాలి. ఒక చిన్న కట్ ఇచ్చేసి ఇట్లా చింపేస్తే మనకి కరెక్ట్ గా స్ట్రైట్ గా అయితే వచ్చేస్తది. ఇలా ఓన్లీ జార్జెట్ శారీస్ కే వస్తుంది, పట్టు శారీస్ కి అయితే ఇట్లా చింపితే రాదు. ఇట్లా నీట్ గా కట్ చేసుకున్న తర్వాత మొత్తం కూడా శారీ ఫోల్డ్ అయితే ఇంకా చేసుకోవాలి. మనకి 8 ఫోల్డ్స్ అయితే రావాలి. మొత్తం 8 మడతలు అయితే ఉండేలా చూసుకోవాలి. చాలా జాగ్రత్తగా ఫోల్డ్ వేసుకోవాలి. ఒక్క పోగు పోయినా మనకి తేడా వచ్చేస్తది కటింగ్ లో. ఇట్లా ఒక్కొక్క పోగు పట్టుకొని నీట్ గా సరి చేసుకొని ఇట్లా మడత వేసుకోవాలి. నీట్ గా మనం ఎన్ని లేయర్లు అయితే మడత పెట్టాము అన్నీ కూడా నీట్గా పట్టుకొని ఇట్లా పరుచుకోవాలి. ఇట్లా పరుచుకొని సరి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కటింగ్ చూద్దాము. ఈ చివరి నుంచి ఈ చివరికి ఇప్పుడు మనం మెజర్ చేసుకోవాలి. మెజర్ వచ్చేసి 6 మీటర్స్ ఉంటే 30 పాయింట్స్ వస్తుంది, 5.5 మీటర్ ఉంటే 28 వస్తుంది. నాకు ఇక్కడ వచ్చేసి 28 ఉంది కాబట్టి దాన్ని సగం చేసుకొని దాన్ని మధ్యలో అయితే 14 ఇంచెస్కి మార్క్ పెట్టుకున్నాను. ఒకవేళ మీకు 6 మీటర్స్ ఉంటే 15 ఇంచెస్కి మధ్యలో మిడిల్లో మార్క్ పెట్టుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను మొత్తం పైకి 14 ఇంచెస్కి మార్క్ పెట్టుకున్నాను. మిడిల్లో చూడండి 14 ఇంచెస్కి. తర్వాత అక్కడ నేను ఒక మార్క్ పెట్టాను కదా, అక్కడి నుంచి పైకి 4 ఇంచెస్కి ఇంకొక మార్క్ పెట్టుకోవాలి. మళ్ళీ అక్కడి నుంచే మిడిల్లో నుంచి కిందకి 4 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకోవాలి. మళ్ళీ సైడ్కి సేమ్ 4 ఇంచెస్, అటు సైడ్కి కూడా 4 ఇంచెస్ అట్లా మార్క్ పెట్టుకోవాలి. అంటే మనకి ఇది హోల్ షేప్ అనమాట, అంబ్రెల్లా కట్ లాగా ఇది హోల్ అనమాట. మనం మొత్తం చుట్టూరు కూడా మనం అంబ్రెల్లా లాగా అనమాట 4 ఇంచెస్కి 4 ఇంచెస్కి ఇట్లా మా చుట్టూరు అయితే మార్క్ పెట్టుకోవాలి. నేను చూపించినట్టు చూడండి, ఇక్కడ 4 ఇంచెస్కి 4 ఇంచెస్కి మార్క్ పెట్టుకోవాలి. నేను చెప్తున్నాను 6 మీటర్స్ శారీ ఉంటే మనకి రఫుల్ హైట్ వచ్చేసి 10 ఇంచెస్ వస్తుంది. 6 మీటర్స్ లేదు కాబట్టి నాకు ఇక్కడ 5.5 మీటరే ఉంది కాబట్టి రఫుల్ హైట్ వచ్చేసి నాకు తగ్గుతుంది అనమాట. 8 ఇంచెస్ అట్లా వస్తుంది. 8 ఇంచెస్కే నేను సరే పొడవు సరిపోతుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు 6 మీటర్స్ శారీ ఉంటే 10 ఇంచెస్కి వస్తుంది మీకు. చూసుకోండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇట్లానే మెజర్ చేసుకోండి నేను చెప్పినట్టు. మిడిల్లో ఈ చివరి వచ్చేసి అటు హాఫ్ ఇటు హాఫ్ మొత్తం వదిలేసుకొని మిడిల్లో ఒక పాయింట్ చేసుకోండి. 30 పాయింట్స్ వస్తే మీరు 15 ఇంచెస్కి మార్క్ పెట్టుకోండి. 28 వస్తే 14 ఇంచెస్కి మార్క్ పెట్టుకోండి. నేను ఇక్కడ 14 ఇంచెస్కి మార్క్ పెట్టుకున్నాను, ఎందుకంటే నా క్లాత్ ఎక్కువ లేదు కాబట్టి. ఇట్లా రౌండ్ నేను చేశాను కదా, పైకి 14 ఇంచెస్కి మార్క్ పెట్టుకొని చుట్టూరు 4 ఇంచెస్కి హోల్ అనేది చేసుకోవాలి. ఇట్లా హోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ 8 ఇంచెస్ వస్తుంది అనమాట నాకు, అందుకే చూస్తున్నాను. మిడిల్లో హోల్ అంతా కూడా నేను నీట్గా అయితే రౌండ్ అయితే చేసేసుకున్నాను. రౌండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం 8 ఇంచెస్కి మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ నేను చూడండి మిడిల్లో నుంచి మొత్తం కూడా 8 ఇంచెస్కి మార్క్ పెట్టుకోవాలి. హోల్ ఎంత నీట్గా గీసుకుంటే మీకు అంత పర్ఫెక్ట్గా వస్తుంది. కొంచెం అడ్జస్ట్ అటు ఇటు జరిగిపోయినా మనకి ఒక లేయర్గా అంటే హైట్ అనేది అంటే పర్ఫెక్ట్గా రాదనమాట. పైకి కిందకి అట్లా ఉంటుంది. ఇప్పుడు నేనైతే చూడండి 8 ఇంచెస్కి 8.2 ఇంచెస్ వచ్చింది. నేను అంతే పెట్టేస్తున్నాను. ఇట్లా నీట్గా అయితే మనం ఇదిగోండి నేను చూపించినట్టు అయితే కట్ చేసుకోవాలి. చూసుకొని గీసుకొని నీట్గా అయితే కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇట్లా మొత్తం చుట్టూరు అయితే మార్క్ పెట్టుకోండి. ఫస్ట్ అయితే ఇట్లా 8 ఇంచెస్కి ఫస్ట్ అయితే నీట్గా మార్క్ అనేది చుట్టూరు అయితే పెట్టుకోవాలి. చాక్ పీస్తో అయితే గట్టిగా రుద్దినట్టుగా నీట్గా అయితే లేయర్స్ లాగా బాగా కనిపించేటట్టు అయితే గీసుకోండి. అప్పుడే మనకి కట్ చేసుకునేటప్పుడు సింపుల్గా అనిపిస్తుంది. ఇట్లా నీట్గా అయితే నేను చూపించినట్టుగా నీట్గా మొత్తం చుట్టూరు మార్క్ చేసుకున్న తర్వాత ఒక మిడిల్ సెంటర్ అనేది చూసుకొని మిడిల్లో అనేది ఒక గీతలాగా ఒక సెంటర్లో ఇట్లా స్ట్రైట్గా ఒక గీతలాగా
డ్రా చేసుకోవాలి. ఆ డ్రా చేసిన తర్వాత నీట్గా సరి చేసుకొని నేను ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నానో చూసుకొని కట్ చేసుకోండి. చూడండి, నేను స్ట్రైట్గా లైన్ మార్క్ చేశాను కదా, ఆ మార్క్ దగ్గర నుంచి స్ట్రైట్గా కట్ చేసుకొని తర్వాత రౌండ్ అనేది కట్ చేసుకోవాలి. తర్వాత చుట్టూరు ఉన్న రౌండ్ను కూడా కట్ చేస్తే మనకి రఫుల్స్ అనేది ఇట్లా ఉంటాయి అన్నమాట. తరువాత క్లాత్ అనేది మిగిలింది కదా, ఇదంతా ఎడ్జ్లు ఏమైనా పీసులు ఉంటే మొత్తం కట్ చేసుకొని నీట్గా అనేది ఇట్లా నేను సరి చేసుకొని పెట్టుకున్నాను. ఇది వచ్చేసి హాఫ్ రఫుల్ వస్తుంది, ఇందాక కట్ చేసింది ఫుల్ రఫుల్ అనమాట. ఇది వచ్చేసి హాఫ్ సర్కిల్ రఫుల్. దీన్ని అయితే సేమ్ ఇందాక ఎలా మనం సెంటర్ పాయింట్ చూసుకున్నామో దీన్ని కూడా ఇట్లా సెంటర్ పాయింట్ అనేది చూసుకొని కట్ చేసుకోవాలి. మొత్తం పొడవు 28 ఇంచెస్ వచ్చిందని చెప్పాను కదా, ఇంకా 14 ఇంచెస్కి మిడిల్లో పాయింట్ అనేది మార్క్ చేసుకొని ఇందాక 4 ఇంచెస్కి అట్లా మార్క్ చేసుకున్నాము రౌండ్ కోసం. అట్లా అని ఇట్లా అటు సైడ్ ఇటు సైడ్ అండ్ 3 భాగాల్లో మనం ఇట్లా 4 ఇంచెస్ అట్లా మార్క్ చేసుకొని రౌండ్ ఇందాక ఫుల్ సర్కిల్ కాబట్టి మనకు అట్లా వచ్చింది. ఇది హాఫ్ సర్కిల్ కదా, ఇట్లా సగమే మనం రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇట్లా నేను చూపించినట్టు నీట్గా అయితే రౌండ్ అనేది హాఫ్ సర్కిల్ రౌండ్ అనేది ఇట్లా డ్రా చేసుకున్న తర్వాత ఇందాక 8 ఇంచెస్ అని చెప్పాను కదా, అట్లా 8.2 ఇంచెస్కి నేను ఇట్లా అయితే నేను పెట్టుకుంటున్నాను రౌండ్ అనేది హాఫ్ సర్కిల్ కదా. మళ్ళీ అక్కడి నుంచి నీట్గా అయితే ఇట్లా రౌండ్గా మార్క్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి హాఫ్ సర్కిల్, ఇందాక ఫుల్ సర్కిల్. నేను మొత్తం ఎలా స్టిచ్ చేసుకునేటప్పుడు చెప్తాను, అన్నీ ఒకే లెవెల్లో వస్తాయి కటింగ్ చేసుకుంటే. ఇది వేస్ట్ కాకుండా ఈ ఫ్యాబ్రిక్ అనేది ఇట్లా స్టిచ్ చేసుకోవడానికి కట్ చేస్తున్నాను అనమాట. శారీ అంతా కూడా యూజ్ చేస్తాము రఫుల్స్ కోసం, మనము ఎక్కడ వేస్ట్ కాదు, ఈ చిన్న చిన్న పీసెస్ పోతాయి అంతే. ఇక్కడ నేను చెప్పినట్టుగా 8.2 ఇంచెస్కి ఇట్లా రౌండ్గా అయితే నేను మార్క్ చేసుకుంటున్నాను. ఇది ఇంకా నీట్గా ఫస్ట్ మనం ఎట్లా రౌండ్గా మార్క్ చేసుకున్నామో ఇది కూడా సేమ్ అట్లా అంబ్రెల్లా లాగా అనమాట. ఇట్లా నీట్గా గీసుకున్న తర్వాత మనం మిడిల్లో ఉంది కదా, ఇప్పుడు మనం ఇందాక పెట్టుకున్నాము అయితే మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఫస్ట్ పైన అనేది కట్ చేసేస్తున్నాను అటు ఇటు జరిగిపోకుండా. ఫస్ట్ ఈ హాఫ్ రఫుల్ కట్ చేసుకున్న తర్వాత మిడిల్లో మనం సెంటర్ పాయింట్ ఉంటుంది కదా దాన్ని కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఇంకా మనకి హాఫ్ రఫుల్, అది ఫుల్ రఫుల్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మనకి సపరేట్గా ఫుల్ రఫుల్ కట్ చేయంగా మిగిలిన క్లాత్తో ఒక హాఫ్ రఫుల్ అనేది కట్ చేశాను, అంటే మిగిలిపోకుండా క్లాత్ అనేది అడ్జస్ట్ చేయడానికి ఇట్లా ఉంది. అది వచ్చేసి ఫుల్ రఫుల్ అనమాట, ఇట్లా ఉంటుంది ఫుల్ రఫుల్. అది వచ్చేసి హాఫ్ రఫుల్. దీన్ని అన్నింటినీ నేను స్టిచ్ చేసేటప్పుడు ఎలా జాయిన్ చేసుకోవాలనేది చెప్తాను. ఫస్ట్ అయితే ఇవన్నీ కూడా మనం పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం ఈ 2 కట్ చేసుకున్న తర్వాత ఇంకా మనకి మిగిలిన శారీస్ 2 ఉంటాయి. ఆ 2లో మళ్ళీ ఒకటి తీసుకోవాలి. మళ్ళీ ఒకటి తీసుకొని ఎట్లా కట్ చేయాలో చెప్తాను. ఒకటి తీసుకొని శారీ అంతా మనకి 5.5 మీటర్ ఉంది కదా, శారీ అంతా కూడా రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి. అంటే సగం సగం అనమాట. ఎంత వస్తే అంత మిడిల్లో మొత్తం మడత వేసుకొని ఒక ఫోల్డ్ వేసుకొని మిడిల్లో ఎంత ఉంటే అంత కట్ చేసేసుకోవాలి. లేకపోతే 3 మీటర్స్ అట్లా తీసేసుకోండి సరిపోతుంది. నేను ఇక్కడ 3 మీటర్స్ కాకుండా మిడిల్లో మొత్తం శారీ మొత్తం ఇట్లా 2 ఫోల్డ్స్ అనేది వేసుకొని దాని మిడిల్లో కట్ చేసుకుంటున్నా. అంటే 2 భాగాలుగా. ఒకటి వచ్చేసి స్కర్ట్, మనం అంబ్రెల్లా స్కర్ట్ లాగా కట్ చేస్తాం కదా దానికోసం, ఇంకో సగం వచ్చేసి రఫుల్ కోసం, ఇంకో రఫుల్ కోసం. అంటే అదంతా సరిపోదు, అందుకని ఇదనమాట. నీట్గా మిడిల్ పాయింట్ అనేది ఒకటి చూసుకొని మనం నీట్గా అయితే కట్ చేసుకోవాలి. ఇట్లా మధ్యలో మిడిల్ అనేది కొంచెం చిన్న కట్ పెట్టేసుకొని చించేస్తే మనకి కరెక్ట్గా స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఒక పార్ట్ తీసుకోండి, ఇంకొక పార్ట్ పక్కకు పెట్టేసి మనం ఇందాక రఫుల్ కట్ చేసాం కదా, ఎట్లా మడత వేసి కట్ చేసామో మీకు ఐడియా ఉంది కదా, అట్లానే సేమ్ ఇది కూడా అట్లానే కట్ చేసుకోవాలి. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఒక పీస్ పక్కకు పెట్టేసాను. ఆ పీస్ వచ్చేసి నేను అంబ్రెల్లా కోసం కట్ చేస్తాను. ఇంకొక పీస్ ఉంది కదా, ఆ పీస్ అనేది నేను ఫస్ట్ ఎట్లా నేను రఫుల్స్ కోసం మెజర్ చేసి కట్ చేశాను సేమ్ అదే ప్రాసెస్లో ఈ పీస్తో కూడా కట్ చేసుకోవాలి. ఇందాక మనం ఎలా ఫోల్డ్స్ వేసుకున్నామో అలానే ఫోల్డ్స్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ 4 ఫోల్డ్స్ వేసాను. ఇందాక మనం 8 ఫోల్డ్స్ వేసాం కదా, నేను ఇక్కడ 4 ఫోల్డ్స్ వేసాను. 4 ఫోల్డ్స్ అయితే సరిపోతుంది మనకి, ఎందుకంటే అది ఇందాక డబల్ క్వాంటిటీలో ఉంది కాబట్టి నేను 4 ఫోల్డ్స్ 8
8 ఫోల్డ్స్ వేసాను, ఇది 4 ఫోల్డ్స్ సరిపోతుంది ఎందుకంటే హాఫే ఉంది కాబట్టి. ఇక్కడ ఇందాక ఎట్లా మెజర్ చేసుకున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే మెజర్ చేసుకొని కింద అండ్ కింద పైన ఫస్ట్ కట్ చేసుకున్న తర్వాత ఫుల్ రఫుల్, తర్వాత కింద హాఫ్ రఫుల్ కట్ చేసుకోవాలి. అంతే అనమాట. ఇప్పుడు ఇది వచ్చేసి స్కర్ట్ కోసం. ఈ స్కర్ట్ వచ్చేసి మనము ఫస్ట్ 1 ఫోల్డ్ అనేది వేసుకోవాలి. ఇది అంబ్రెల్లా కోసం అని చెప్తున్నాను కదా, ఆ ఒకటి అనేది కట్ చేసేసాము ఆల్రెడీ. ఇది ఇంకో ముక్క అనమాట. ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ ఒక ఫోల్డ్ వేసిన తర్వాత ఇది సమోసా ఫోల్డ్ వేస్తున్నాను. ఇక్కడ చూడండి, నీట్గా జాగ్రత్తగా వేసుకోవాలి మనము ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని. ఇది ఎందుకంటే చాలా సాఫ్ట్ ఉంది శారీ. ఇక్కడ చూడండి, సమోసా ఫోల్డ్ అనేది వేసాను నేను. ఇట్లా నాకు అనుకూలంగా ఉండడానికి మళ్ళీ రివర్స్ తిప్పి వేసాను. ఇక్కడ చూడండి, ఇట్లా నేను చూపించినట్టుగా 4 కూడా కరెక్ట్గా వచ్చేటట్టు మెజర్ చేసుకొని చూసుకోండి. ఇట్లా కరెక్ట్గా రావాలి, నీట్గా సరి చేసుకోండి. కొంచెం టైం పట్టినా ఇబ్బంది లేదు, నీట్గా సరి చేసుకుంటే మనకి అవుట్పుట్ అనేది చాలా బాగా వస్తుంది. నేను ఇట్లా నీట్గా అయితే సరి చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మన నడుం సైజ్ అనేది చూసుకోండి. నా నడుం సైజ్ వచ్చేసి 34 ఇంచెస్. 34ని డివైడెడ్ బై 4 చేసుకోవాలి, అప్పుడు మనకి కరెక్ట్ నెంబర్ అనేది వస్తుంది. 34ని నేను డివైడెడ్ బై 4 చేసుకుంటే నాకు 8.5 ఇంచెస్ వచ్చింది. మీ నడుం సైజుని బట్టి మీరు డివైడెడ్ బై చేసుకోండి. 4 పాయింట్ డివైడెడ్ బై చేసుకుంటే మీకు కరెక్ట్ నెంబర్ వస్తుంది. దాన్ని బట్టి మీరు ఇక్కడ నడుం సైజ్ అనేది మెజర్ చేసుకోవచ్చు. నేను పైనుంచి ఇక్కడ చూసుకుంటున్నాను, నాకు 8.5 ఇంచెస్ అనేది రావాలి కరెక్ట్గా. అట్లా వచ్చేదాకా నేను మెజర్ చేసుకుంటాను. ఫస్ట్ మీరు ఒక నెంబర్ అనుకోండి, ఆ నెంబర్ని బట్టి మీరు రౌండ్గా మార్క్ చేసుకున్న తర్వాత మీకు కరెక్ట్గా రాకపోతే ఒక హాఫ్ ఇంచ్ అనేది మళ్ళీ కిందకి అనేది పెట్టుకోండి. ఒకవేళ ఎక్కువ వస్తే ఒక హాఫ్ ఇంచ్ పైకి అనేది రౌండ్ మార్క్ చేసుకుంటే మనకు సరిపోతుంది. నేను చూసుకుంటున్నాను ఇక్కడ, నాకు కరెక్ట్గా వస్తే నేను అదే ఉంచేస్తాను, లేకపోతే మళ్ళీ మారుస్తాను అనమాట. అట్లా నాకు మొత్తం ఎలా చేసినా కానీ 8.5 ఇంచెస్ రావాలి. ఎట్లా చేసినా ఎట్లా గీసినా కానీ నడుం సైజ్ అనేది నేను గీసుకున్న తర్వాత ఇప్పుడు పొడవు వచ్చేసి నేను 42 ఇంచెస్కి మార్క్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. నా పొడవు వచ్చేసి 42 ఇంచెస్. 42 ఇంచెస్లో 8 ఇంచెస్ వచ్చేసి మనకి రఫుల్ పోతుంది. పొడవు వచ్చేసి 42 ఇంచెస్ కదా, 42 ఇంచెస్లో 8 ఇంచెస్ రఫుల్స్ మనం తీసేయాలి. అప్పుడు మనకి 34 ఇంచెస్ అనేది వస్తుంది. 34 ఇంచెస్కి మనం స్కర్ట్ అనేది పొడవు అనేది మార్క్ చేసుకోవాలి. నేను 34కి పెట్టుకుంటున్నాను. 34 మొత్తం కూడా నేను ఎట్లా అంబ్రెల్లా డ్రెస్కి ఎట్లా మార్క్ చేసి చూపిస్తాను మీకు, అట్లానే సేమ్ అట్లానే ఇది కూడా మార్క్ చేసుకోవాలి. దీంట్లో మనం హైట్ అనేది చూసుకొని ఇక్కడ చూడండి 34 మొత్తం కూడా 34 ఇది అనేది ఎగులు దిగులు అనేది రాకూడదు. స్కర్ట్ ఎగులు దిగులు వస్తే మనకి స్కర్ట్ అంతా కూడా పాడైపోతుంది. కరెక్ట్గా ఉండాలి, మొత్తం కూడా ఒకే లెవెల్లో ఉంటే మనకి స్కర్ట్ డిజైన్ చేసినప్పుడు కూడా మనకి ఎగులు దిగులు లేకుండా నీట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి 34 మొత్తం కూడా నేను 34 ఇంచెస్కి మార్క్ పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత పైన మనం పెట్టుకునే తప్పుడల్లా, కింద మార్క్ చేసుకునే తప్పుడల్లా పైన జరుగుతూ ఉండాలి. తెలిసిందే కదా మీకు. ఇట్లా నీట్గా అయితే గట్టిగా రబ్ చేసుకోండి, ఎందుకంటే మనకి మార్క్ కనిపించదు కదా. ఇది చాలా సాఫ్ట్ ఉంది, గట్టిగా అన్నా కూడా మళ్ళీ జరిగిపోతుంది. నీట్గా అయితే ఇట్లా మార్క్ చేసుకున్న తర్వాత నీట్గా అయితే కత్తెరతో అయితే మనం కట్ చేసేసుకుందాము. నీట్గా ఇట్లా స్కర్ట్ కట్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ మనం మెజర్ చేసి చూసుకోవాలన్నమాట. ఎగులు దిగులు వస్తుందని చెప్పాను కదా. మళ్ళీ ఇట్లా చూడండి, ఇట్లా ఫస్ట్ అయితే ఇట్లా కింద రౌండ్ అనేది కట్ చేసుకున్న తర్వాత పైన మనం కొంచెం పైకే కట్ చేసుకోండి, కిందకైతే కట్ చేయొద్దు, మళ్ళీ మనకి పెద్దదైపోతుంది అనమాట నడుము. పైకే కట్ చేయండి. ఇట్లా కట్ చేసిన తర్వాత మనం ఈ ఫోల్డ్ని మళ్ళీ ఇంకో ఫోల్డ్ అనేది వేసేయాలి. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇలా ఉన్న ఫోల్డ్ని మళ్ళీ ఇంకో ఫోల్డ్ అనేది వేసుకోవాలి. ఇట్లా వేసుకున్న తర్వాత మనకి ఎగస్ట్రా ఏమన్నా ఉంటే మనం చూసుకోవాలి, మెజర్ చేసుకొని చూసుకోవాలి. నాకు ఇక్కడ కొంచెం ఎగస్ట్రా ఉంటే నేను దాన్ని కట్ చేస్తాను. ఇప్పుడు చూడండి మొత్తం ఒకే లెవెల్లో వచ్చింది, నాకు మొత్తం కూడా ఒకే లెవెల్లో వచ్చిందనమాట. మీకు ఏమన్నా ఎగస్ట్రా ఉంటే మళ్ళీ దాన్ని కట్ చేసేసుకోండి, అంతే అనమాట. ఇప్పుడు దీన్ని అయితే పక్కకు పెట్టేసుకుందాము. పక్కకు పెట్టిన తర్వాత ఇదంతా కటింగ్ అంతా అయిపోయింది. ఇంకా మన దగ్గర లాస్ట్ అండ్ ఫైనల్ ఈ శారీ ఉందన్నమాట. ఈ శారీతో నేను ఏం చేస్తానని మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే మనము మొత్తం కూడా మనం ఎన్ని రఫుల్స్ ఉన్నాయో మనం కట్ చేసుకున్న ఒక్కొక్క రఫుల్ని ఇట్లా అటాచ్ చేసుకోవాలన్నమాట. మొత్తం కూడా రఫుల్స్ అన్నీ కూడా అటాచ్ చేసుకోవాలి. ఎన్ని రఫుల్స్ ఉంటే మొత్తం ఒక పెద్ద రఫుల్ అనేది చేసుకోవాలి. మొత్తం మనం ఎన్ని కట్ చేసి పీసులు ఉంటే ఒక్క పీస్ కూడా పోకుండా మొత్తం
మొత్తం కూడా 2 స్టిచ్చెస్ అయితే వేసుకోండి. 2 స్టిచ్లు ఆ చివర ఈ చివర రఫ్ లాగేయండి. ఏదైనా మనం స్టిచ్ వేసే దాని మీదే మనకి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. లేకపోతే ఊరికనే ఊసిపోతుంది. నీట్గా మొత్తం కూడా రఫుల్స్ అన్నీ కూడా పెద్ద రఫుల్గా ఎన్ని రఫుల్స్ ఉంటే మొత్తం కూడా అటాచ్ చేసుకోవాలి. నీట్గా ఇట్లా 2 స్టిచ్లు అనేది మొత్తం కూడా వేసుకోవాలి. ఇట్లా అటాచ్ చేసేది నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఉల్టా పల్టా చూసుకొని మొత్తం కూడా అటాచ్ చేసుకున్నాను నేను రఫుల్స్ అన్నీ కూడా. ఇట్లా రఫుల్స్ అనేది మొత్తం అటాచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి స్కర్ట్. నేను ఫస్ట్ స్కర్ట్ కట్ చేశాను కదా, చూపించాను కదా, ఇది అనేది స్కర్ట్. ఆ స్కర్ట్ కింద చివర అనేది మనం రఫుల్ అనేది అటాచ్ చేసుకోవాలి. మీకు అర్థమవుతుందా? ఒక రఫుల్ అనేది మనం ఆ స్కర్ట్ చివర ఉంటుంది కదా, ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను. ఫస్ట్ స్కర్ట్ ఇప్పుడు మనం ఉల్టా పల్టా చూసుకోవాలి. మనకి స్టిచ్చెస్ ఉంటాయి కదా, అవనేది అటు లోపలికి పడేటట్టు చూసుకోండి. లేకపోతే మనకి స్టిచ్ చేసిన తర్వాత ఇటే వచ్చేస్తుంది, మళ్ళీ చాలా తలనొప్పి అయిపోతుంది. ఫస్ట్ మిషన్ మీద పెట్టేటప్పుడే ఫస్ట్ మీరు చూసుకోవాలి ఎటు స్టిచ్చెస్ ఉన్నాయి, ఎటు స్టిచ్చెస్ లేవు అని చూసుకొని మిషన్ మీద పెట్టుకోండి. లేకపోతే ఇది విప్పి తీసి కుట్టాలంటే చాలా రిస్క్ అనమాట. ఇట్లా మనం ఫస్ట్ స్టార్టింగ్ పెట్టుకున్న తర్వాత మనం అటాచ్ చేసుకునేటప్పుడే మనం చిన్న ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటూ రావాలి. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. చిన్న ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటూ రావాలి. ఇక్కడ చూడండి, ఒక 5 ఇంచెస్ గ్యాప్ ఉండాలి. మినిమం 5 ఇంచెస్ గ్యాప్ తోటి ఒక ఫ్రిల్ అనేది పెట్టుకోండి. ఒక ఫ్రిల్ లోపలికి అనేది మడిచి పెట్టేసేయండి. పెట్టేసి మనం దానికి అటాచ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూనే ఒక్కొక్క ఫ్రిల్ అనేది పెట్టుకుంటూ రావాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఫస్ట్ మనం ఎడ్జ్లో స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఒక 5 ఇంచెస్ మొత్తం కూడా 5 ఇంచెస్ గ్యాప్ తోటి ఇట్లా నేను చూపించినట్టు ఒక్కొక్క ఫ్రిల్ పెట్టుకుంటూ దానికి అటాచ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. మీకు తెలుసు కదా, ఒక 1/2 ఇంచ్ అన్న ఖర్చు ఉండాలి. ఎక్కువ ఖర్చు ఉండేటట్టు చూసుకోండి, మీకు ఇబ్బంది ఉండదన్నమాట. ఇట్లా నేను చూపించినట్టుగా నీట్గా అనేది ఇట్లా అటాచ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇట్లా స్టిచ్ చేసిన తర్వాత నేను సెకండ్ లేయర్ అనేది చూపిస్తాను. ఇట్లా ఫస్ట్ అయితే ఇట్లా ఒక్కొక్క చిన్న ఫ్రిల్ అనేది పెట్టుకుంటూ అటాచ్ చేసుకుంటూ రావాలి. అప్పుడే మనకి ఫ్లోయిగా ఫ్రిల్స్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట. స్టిచ్ చేసిన తర్వాత ఎట్లా అంటే అంత బాగుంటుంది, అంటే అంత బాగుంటుంది. ఇట్లా ఫ్రిల్స్ అనేది పెట్టిన తర్వాత అంబ్రిల్లానే కదా, మళ్ళీ ఫ్రిల్స్ ఎందుకు, లేయర్స్ బాగా వస్తాయి కదా అని మీకు డౌట్ రావచ్చు. ఈ ఫ్రిల్స్ పెడితేనే మనకి అంబ్రిల్లా అనేది ఫ్లోయిగా బాగా వాటర్ ఫాల్స్ లాగా మనం స్కర్ట్ వేసుకున్నప్పుడు బాగా కనిపిస్తుంది అనమాట. బాగా కనిపిస్తాయి ఈ ఫ్రిల్స్ పెడితేనే. ఇట్లా నీట్గా మొత్తం కూడా అటాచ్ ఇలా అయితే చేసేసుకోవాలి. సేమ్ ఇప్పుడు చూపించినట్టు ఇట్లా మొత్తం అటాచ్ చేసిన తర్వాత మనకి ఇట్లా ఉంటుంది అనమాట. చూడండి ఎంత బాగా వచ్చినాయో ఫ్రిల్స్ అయితే. నాకైతే భలే నచ్చింది. ట్యాబ్కి ఒక్కొక్కసారి చూసుకుంటున్నా నేను. ఇట్లా చూడండి ఫ్రిల్స్ పెట్టేసరికి మనకి ఆ ఫ్రిల్ అనేది కనిపిస్తుంది ఫ్లోయిగా. చూడండి ఎంత బాగా వచ్చింది. ఇప్పుడు మనకి 42 ఇంచెస్ పొడవు అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే మనం 8 ఇంచెస్ ఫ్రిల్ కూడా అటాచ్ చేసేసాం కదా. ఇప్పుడు వచ్చేసి సెకండ్ లేయర్ కోసం నేను మార్క్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఫస్ట్ లేయర్ అటాచ్ చేసిన దగ్గర స్టిచ్ ఉంది కదా, ఆ స్టిచ్ దగ్గర నుంచి 4 ఇంచెస్కి అయితే నేను పెట్టుకుంటున్నాను. మీరు 5 ఇంచెస్ పెట్టుకోండి. ఎందుకంటే నేను ఫస్ట్ స్టిచ్ చేస్తాను కాబట్టి నాకు కొంచెం దగ్గరగా ఫ్రిల్ అనేది దగ్గరగా పడ్డట్టు అనిపించింది. మీరు ఖచ్చితంగా 5 or 6 ఇంచెస్కి పెట్టుకోండి. అప్పుడే మీకు రఫుల్ అనేది మంచిగా కనిపిస్తుంది అనుకుంటున్నాను. నాకైతే దగ్గరగా అనిపించింది. ఆ మిస్టేక్ అయితే నేను చెప్తున్నాను, మిస్టేక్ అయితే చేయొద్దు. నేను ఇప్పుడు ఇక్కడ 4 ఇంచెస్కి పెట్టుకుంటున్నాను కదా, మీరు అక్కడ 6 ఇంచెస్ కానీ 5.5 ఇంచ్ కానీ 5 కానీ పెట్టుకోండి. 4 అయితే పెట్టొద్దు, ఎందుకంటే 4 అయితే చాలా దగ్గరగా ఉంది. నాకు అట్లా అనిపించింది అనమాట. స్టిచ్ చేసిన తర్వాత మీరైతే 5.5 or 6 మొత్తం కూడా ఆ స్టిచ్ దగ్గర నుంచి మనం స్టిచ్ చేసాం కదా, రఫుల్ అటాచ్ చేసాం కదా, అక్కడి నుంచి కూడా సేమ్ అదే నేను చెప్పిన నెంబర్ తోటి మీరు ఇట్లానే మెజర్ చేసుకొని నేను 4 ఇంచెస్కి మొత్తం కూడా ఒక్కొక్క మార్క్ అనేది పెట్టుకుంటూ వచ్చి తర్వాత గీసేసుకుంటున్నాను. ఫస్ట్ అక్కడక్కడ మార్కులు అనేది పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఎడ్జ్ నుంచి స్టార్ట్ నుంచి మనము ఆ చాక్ పీస్ తోటి ఆ మార్కులను అనేది కలుపుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. బాగా స్ట్రాంగ్గా గీయండి. మనం స్టిచ్ చేసేసరికి ఆ మార్క్ అనేది పోతుంది అనమాట. కొంచెం గీస్తే మనకు అర్థం కాదు ఎక్కడ దాకా స్టిచ్ చేయాలని చెప్పేసి. ఫస్టే మనము బాగా చాక్ పీస్తో గట్టిగా రబ్ చేసినట్టు అంటే మనకి నీట్గా ఉంటుంది అనమాట. ఇట్లా డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇది అనేది ఉల్టాలో పెట్టుకోండి. నేను చూపిస్తున్నాను కదా, మనకి క్లాత్ అనేది ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోవాలి. ఇటు సైడ్ మనం స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇటు సైడ్ నుంచి స్టిచ్ చేసుకోవాలి.
మనం ఇందాక ఫస్ట్ ఎలా స్టిచ్ చేసుకున్నాం సేమ్ యాజ్ ఇట్ ఈస్ అంతే. ఆ సెకండ్ లేయర్ పైన కూడా అట్లానే స్టిచ్ చేసుకొని ఉల్టా వేసేసుకుంటే మనకి సెకండ్ రఫుల్ అనేది ఇట్లా వస్తుంది అనమాట. థర్డ్ రఫుల్ కూడా మనం అలానే స్టిచ్ చేసుకోవాలి. సెకండ్ది ఎలా మనము గీతలు పెట్టుకొని స్టిచ్ చేసుకున్నాం సేమ్ ఇంతే అనమాట. ఫస్ట్ కింద మనం అటాచ్ చేసుకున్నాం కదా, సేమ్ అట్లానే సెకండ్ రఫుల్ పైన కూడా సేమ్ అలానే మనం గీతలు పెట్టుకున్న దాని మీద గీసుకున్న దాని మీద స్టిచ్ చేసుకుంటూ రావడమే. ఇప్పుడు మనం సెకండ్ రఫుల్ ఎలా అటాచ్ చేసుకున్నామో సేమ్ అలానే మార్క్ చేసుకొని నేను థర్డ్ రఫుల్ కూడా నేను ఇట్లానే అటాచ్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో. నేను కట్ చేసిన రఫుల్స్ అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి, నాకు మిగల్లేదు అండ్ నాకు సరిపోకుండా ఉండలేదు, కరెక్ట్గా వచ్చిందనమాట. నేను చూపించిన మెథడ్లో కట్ చేసుకుంటే మీకు రఫుల్స్ కూడా కరెక్ట్గా వస్తాయి అనుకుంటున్నాను. ఇట్లా నేను అక్కడక్కడ కుచ్చులు పెట్టడం వల్ల ఎంత ఫ్లోగా వచ్చిందో చూడండి. ఇప్పుడు మనం దానికి లైనింగ్ అటాచ్ చేసుకోవాలి కదా. నేను అంబ్రెల్లా 3 మీటర్స్ తీసుకున్నాను. 3 మీటర్స్ని కూడా ఇట్లా అంబ్రెల్లా కట్ అనేది చేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను చూపించాల్సిన అవసరం లేదు, ఎదురులు ఏమన్నా ఉంటే వేసేసుకున్నాను. ఇక్కడ మొత్తం కూడా కింద అంచులు కూడా కుట్టేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు నేను మెయిన్ దానికి ఇది అనేది అటాచ్ చేసుకోవాలి. నడుం పార్ట్కి అటాచ్ చేసుకున్న తర్వాత ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే దీన్ని ఇట్లా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము దీన్ని నడుం పార్ట్ అండ్ ఇట్లా పట్టేసుకొని నడుం పార్ట్ మొత్తం కూడా మనం స్టిచ్ వేసుకుంటూ రావాలి. నేను చూపించినట్టు చూడండి, అటాచ్ చేసుకోవడమే నడుం పార్ట్కి, ఇంకేం లేదనమాట. దీనికి నడుం పార్ట్ అంతా అటాచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి నడుం పార్ట్ అనేది అటాచ్ చేసుకున్నాను కదా. ఇప్పుడు మనము ఇటు సైడ్ అనేది చూడండి, ఇక్కడ సైడ్ ఉంది కదా, మనము ఈ సైడ్ అంతా కూడా మనము ఒక ఫోల్డ్ అనేది మడత పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. నాకు ఇక్కడ ఫోల్డ్ స్టిచ్ చేసుకోవడం ఎందుకంటే నేను ఎందుకు స్టిచ్ చేయలేదంటే అంచు అనేది ఉందన్నమాట, పీసులు అనేది రావు, అందుకని నేను ఫోల్డ్ చేయలేదు. మీరు ఒకవేళ అంచులు లేకపోతే ఫోల్డ్ చేసి ఒక 5 ఇంచెస్ అట్లా ఫోల్డ్ చేసి పెట్టుకోండి. అట్లా తర్వాత ఇక్కడ మనము ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని నేను ఒక 4 ఇంచెస్కి అట్లా అక్కడి నుంచి నేను స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట నీట్గా. ఇప్పుడు మనం ఇక్కడ రఫుల్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ రఫుల్స్ అనేది స్టిచ్ చేసుకొని లోపలికి వేసేసుకోవాలి. నేను చూపిస్తున్నట్టు ఫస్ట్ రఫుల్స్ వరకు స్టిచ్ చేసుకొని లోపలికి వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఆ కొంచెం జాయింట్ ఉంటుంది కదా, దాన్ని కూడా స్టిచ్ చేసుకుంటే మనకి కంప్లీట్ అవుద్ది అనమాట. 3 రఫుల్స్, రెండు రఫుల్స్ ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలి, లోపలికి వేసేసుకోవాలి స్టిచ్ చేసేసుకొని. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఫస్ట్ రఫుల్ స్టిచ్ చేసుకున్న తర్వాత లోపలికి వేసేసుకొని మళ్ళీ ఈ చివర ఉన్న అది ఆ ఎడ్జ్ ఉంది కదా మొత్తం మళ్ళీ కలిపేసుకొని స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నడుం పట్టి అనేది స్టిచ్ చేసుకుందాము. ఫస్ట్ అయితే ఒక 5 ఇంచెస్ గ్యాప్ తోటి నేను 5 ఇంచెస్ వెడల్పు తోటి ఒక లైనింగ్ ముక్క తీసుకున్నాను. ఆ లైనింగ్ ముక్క ఎదురు వేసుకొని నాకు సరిపోతే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ అదే క్లాత్ అనేది ఎక్కువ కొంచెం తీసుకున్నాను. స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేస్తాను. ఇక్కడ నేను వచ్చేసి బకరం తీసుకున్నాను, అదే మెథడ్లో అదే సైజులో బకరం తీసుకున్నాను. చుట్టూరు కూడా స్టిచ్ వేసేసుకొని ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసేసుకుందాము. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి నేను చూసుకుంటున్నాను, అంటే నడుము ఉంది కదా మనకి లెహంగా, ఆ లెహంగాకి చూసుకొని ఒక 5 ఇంచెస్ అనేది వదిలేసేయండి అటు సైడు, ఎందుకంటే అది మనము ఉక్సు పట్టి అట్లా పెట్టుకోవడానికి అనేది నేను ఎగస్ట్రా అనేది వదిలేసాను. ఇంకా ఇక్కడ మనం రివర్స్లో లైనింగ్ వైపు అనేది ఇట్లా పెట్టుకొని స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. నేను ఇట్లా రివర్స్ తిప్పినప్పుడు నాకు నీట్ ఫినిషింగ్ వస్తుందని నేను ఇటు సైడ్ పెడతాను, అందరు ఇట్లా పెట్టరండి, ఇటు సైడ్ పెట్టి స్టిచ్ చేసుకుంటారు. స్టిచ్ నాకు ఒక్కొక్కసారి దాని మీదే పడకపోవచ్చు అని డౌట్ తోటి నేను ఇటు సైడ్ పెట్టుకొని అటు సైడ్కి స్టిచ్ చేసుకుంటాను అనమాట. అట్లా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత దాన్ని ఇంకొక ఫోల్డ్ వేసేసుకొని రివర్స్ పెట్టుకొని దాన్ని మడత పెట్టుకొని స్టిచ్ వేసుకుంటూ రావడమే. మనకి ఇట్లా ఉండదన్నమాట. పట్టి వేసిన తర్వాత ఈ ఎగస్ట్రా ఉంది కదా అది అనేది మనం ఉక్సులు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను కాజా పట్టి వేసేస్తే కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు లోపలికి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కడి నుంచి స్టిచ్ వేసుకుంటూ వచ్చామో సేమ్ అదే సైజులో నుంచి లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా స్టిచ్ వేసుకుంటూ రావాలి. మొత్తం ఫస్ట్ నుంచి కూడా మనం చివరి దాకా నీట్గా లైనింగ్ అనేది వేసుకోవచ్చు. మీరు కావాలంటే ఈ పట్టి వేయకముందు కూడా స్టిచ్ వేసుకోవచ్చు, నేను అప్పుడు వేయలేదు, ఇది స్టిచ్ చేసిన తర్వాత వేద్దామని అప్పుడు వేయలేదు, ఇప్పుడు వేస్తున్నాను. కావాలంటే మీరు ఫస్ట్ అయినా వేసుకోవచ్చు, అది మీ ఆప్షన్, మీ ఇష్టం అది. ఇక్కడ నుంచి ఇప్పుడు నేను ఆ పట్టి వేసిన తర్వాత స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను. మీరు 2 స్టిచెస్ అయినా వేసుకోవచ్చు, 1 స్టిచ్ అయినా వేసుకోవచ్చు. నేను 1 స్టిచ్చే వేస్తున్నాను, 2 స్టిచెస్ అయితే నేను వేయట్లేదు. ఇక్కడ నీట్గా అయితే
స్టిచ్ లైనింగ్ అయితే స్టిచ్ వేసేసుకొని రఫ్ లాగేసి తీసేస్తే మనకి అవుట్పుట్ అనేది ఇంకా అయిపోయినట్టే, మొత్తం స్టిచ్చింగ్ అనేది అయిపోయినట్టే అనమాట, మనకి కంప్లీట్ అయినట్టే. ఉక్స్ అండ్ కాజా అనేది మీరు నడుము సైజుని బట్టి వేసేసుకోండి, కంప్లీట్ అయిపోతుంది. మనకి మొత్తం లెహంగా అనేది ఇట్లా ఉందన్నమాట. కంప్లీట్ అయిన తర్వాత ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది, ఎంత ఫ్లోయిగా ఎంత బాగా వచ్చినాయో రఫుల్స్ అయితే. నేను చేసిన మిస్టేక్స్ కూడా నేను మీకు చెప్పాను, కొన్ని మార్చండి అని చెప్పాను మీకు, అవి మీరు మార్చొచ్చు. కావాలంటే సేమ్ ఇలానే కావాలి అంటే మీరు సేమ్ నేను చెప్పిన మెథడ్లో స్టిచ్ చేసుకోండి. ఇంకా మనం లేయర్స్ అన్నిటికి కూడా ఫీకో చేపించుకుంటే మనకి కంప్లీట్ అయినట్టే లెహంగా. ఇంకొక శారీలో ఉన్నది ఓనీ కోసం తీస్తున్నా నేను. 2.5 మీటర్ అయితే ఓనీ కోసం తీసాను. ఇక్కడ చూడండి 2.5 అయితే సరిపోతుంది. మనకి ఎక్కువ ఉన్న కట్టుకునేటప్పుడు అంటే అంత నీట్గా అనిపించదు అనమాట. అందుకని నేను 2.5 మీటర్ తీసుకొని అటు ఇటు అంచులు కుట్టేసుకుంటే మనకి ఓనీ కంప్లీట్ అయిపోతుంది. ఇక నేను వేసుకొని చూస్తున్నాను 2.5 అయినా సరిపోదా అని చెప్పేసి చూసుకుంటే నాకు కరెక్ట్గా వచ్చిందనమాట. 2.5 వరకు నేను కట్ చేసేసుకొని పక్కకు పెట్టుకుంటున్నాను. ఇంకా మిగతా ఉంటుంది కదా క్లాత్ అంతా కూడా, ఇది స్టిచ్ చేయంగా మనకి ఉన్న మిగతా క్లాత్ అంతా కూడా 2.5 పోతే ఇంకా మనకి 3 మీటర్స్ ఉంటుంది. 3 మీటర్స్లో ఒక 1.5 మీటర్ వచ్చేసి నేను బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటాను. మిగతాదంతా కూడా మా పాపకు అనేది సేమ్ మామ్ అండ్ డాటర్ కాంబో లాగా అయితే నేను డ్రెస్ స్టిచ్ చేసుకుంటాను అనమాట. ఇంకొక మిగిలిన క్లాత్ అంతా కూడా నాకు ఇద్దరికి డ్రెస్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఓనికి కూడా తీసేసిన తర్వాత ఇంక మనకి కంప్లీట్ అయిపోయినట్టే అవుట్పుట్ అయితే. డ్రెస్ లుక్ వైజ్ అయితే ఆసమ్ ఉంది, నాకైతే పిచ్చగా నచ్చింది. కష్టం కూడా నాకు అనిపించట్లేదు ఇది వేసుకున్న తర్వాత, చాలా లైట్ వెయిట్ ఉంది. ఇంకొకటి సజెషన్ చెప్తాను మీకు, ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు మీరు క్యాన్ అనేది ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటుంది, ఫ్లోయిగా ఇంకా బాగా కనిపిస్తాయి అనమాట ఫ్రిల్స్ అనేది. క్యాన్ అయితే ఖచ్చితంగా వేసుకోండి. నేను ఇక్కడ వేసుకోలేదు. క్యాన్ కటింగ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను, చూసేయండి. ఈ డ్రెస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.